హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్ అండి. ఈరోజు మనం పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. వెగటు లేకుండా ఉండే పుదీనా పచ్చడి అండి. ఫస్ట్ మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే సగం సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. టోటల్గా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో శనగపప్పు, ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసేసి కడిగి శుభ్రం చేసి ఉన్న పుదీనా ఆకులు తీసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 4 టమాటాలు అండి. నేనైతే 4 తీసుకున్నాను. కొద్దిగా చింతపండు వేసి ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు కూడా వేసి ఉడికించిన పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పోపు కావాలండి. వేరే బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు చూసి ఇందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలండి. పచ్చడిలోకి బాగుంటాయండి. మధ్యలో మనం తింటుంటే మంచిగా తగులుతూ బాగుంటాయి పప్పులు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ముందుగా వెల్లుల్లి పాయలు తీసి కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నానండి. అది వెల్లుల్లి వేయాలి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసి చిటపట్లాడేంత వరకు ఉంచి తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తం కలిపి వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసి కాస్త మొత్తం కలిసేంత వరకు వేసి ఒక్క నిమిషం వెయిట్ చేసుకోవాలండి. అంతే అండి, వేడి పుదీనా